ఎన్నైతే మీరు యుగాలు అంటున్నారో అవి మరింత పెద్ద స్థాయిలో చోటు చేసుకునే ఋతువులు. మన ఋతువుల్లో శీతాకాలంలో చెట్లు ఒకలా ఉంటాయి, జంతువులు ఒకలా ఉంటాయి, వసంతకాలంలో అవి ఇంకోలా ఉంటాయి, ఎండాకాలంలో మరోలా ఉంటాయి. అదేవిధంగా వేరువేరు యుగాల్లో ఈ భూమి మీద జీవం వేర్వేరు విధాలుగా ఉంటుంది, ఎందుకంటే ఇది మరింత పెద్దదైన ఋతు వ్యవస్థ. So Kali is a time. కాబట్టి కలి అనేది మనం ఈ దీర్ఘ వృత్తాకారంలో అత్యంత దూరాన ఉండే సమయం. ఆ కారణంగా దీన్ని ఎన్నో విధాలుగా చూడొచ్చు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనకు ఉండే 5 శరీరాల్లో లేదా 5 కోశాల్లో ముఖ్యంగా మనుషుల విషయానికి వచ్చినప్పుడు భౌతిక శరీరం లేదా అన్నమయ కోశం, మానసిక శరీరం లేదా మనోమయ కోశం, శక్తి శరీరం లేదా ప్రాణమయ కోశం, ఇంకా విజ్ఞానమయ కోశం లేదా